2026 టీ20 ప్రపంచ కప్ సూపర్ 8 పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి. ముఖ్యంగా సెమీఫైనల్ రేస్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఇప్పటివరకు ఒక్క ఇంగ్లాండ్ మాత్రమే సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. దీంతో సెమీస్లో ఇంకా 3 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం సూపర్ 8లో ఉన్న మిగిలిన 7 జట్లకు కూడా సెమీస్ చేరేందుకు ఇంకా అవకాశాలు ఉన్నాయి. పాకిస్తాన్కు కూడా సెమీస్ ఆశలు సజీవంగానే ఉన్నాయి. అయితే ట్రోఫీ హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగిన టీమిండియా సూపర్ 8 తొలి మ్యాచ్లో చిత్తుగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. 76 పరుగుల భారీ తేడాతో ఓడిపోవడంతో నెట్ రన్ రేట్ కూడా దారుణంగా పడిపోయింది. అది ఎంతలా అంటే మిగిలిన 2 మ్యాచ్ల్లో గెలిచినా సెమీస్ పేరుతో దక్కుతుందనే గ్యారంటీ లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక్క విజయం సాధించిన సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ నెట్ రన్ రేట్ చాలా మెరుగ్గా ఉంది. అయితే ఈ వీడియోలో టీమిండియా సెమీస్ చేరాలంటే ఎన్ని మ్యాచ్లు గెలవాలి, ముఖ్యంగా వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా కంటే మెరుగైన నెట్ రన్ రేట్ సాధించాలంటే అసలు ఎంత మార్జిన్ తేడాతో గెలవాలి అనే విషయాల గురించి స్పష్టంగా మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు ప్రస్తుతం గ్రూప్ 1 పాయింట్ల పట్టిక ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం. గ్రూప్ 1లో ఉన్న 4 జట్లు కూడా ఇప్పటి వరకు ఒక్కో మ్యాచ్ చొప్పున ఆడాయి. వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా జట్లు తమ తొలి మ్యాచ్ల్లో విజయం సాధించాయి. జింబాబ్వేపై ఏకంగా 107 పరుగుల భారీ తేడాతో గెలిచిన వెస్టిండీస్ ఖాతాలో ప్రస్తుతం 2 పాయింట్లు ఉన్నాయి. 107 పరుగుల భారీ తేడాతో విజయం సాధించడంతో నెట్ రన్ రేట్ చాలా మెరుగ్గా ఉంది. ఏకంగా ప్లస్ 5.350గా ఉంది. దీంతో ప్రస్తుతం పాయింట్ల పట్టికల్లో వెస్టిండీస్ టాప్లో ఉంది. రెండో స్థానంలో ఉన్న సౌత్ ఆఫ్రికా టీమిండియాపై 76 పరుగుల భారీ తేడాతో గెలిచింది. దీంతో ఆ జట్టు ఖాతాలో 2 పాయింట్లతో పాటు ప్లస్ 3.800 నెట్ రన్ రేట్ ఉంది. సౌత్ ఆఫ్రికా నెట్ రన్ రేట్ కూడా మెరుగ్గా ఉంది. ఇక తమ తొలి మ్యాచ్ల్లో ఓడిపోవడంతో 3వ స్థానంలో ఉన్న టీమిండియా నెట్ రన్ రేట్ -3.800గా, 4వ స్థానంలో ఉన్న జింబాబ్వే నెట్ రన్ రేట్ -5.350గా ఉంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే గెలిచిన జట్టుకు నెట్ రన్ రేట్ ఎంతైతే ప్లస్లో వస్తుందో ఓన్లీ జట్టుకు అంతే నెట్ రన్ రేట్ మైనస్లో వస్తుంది. ఇక ఇప్పుడు టీమిండియా సెమీస్ చేరడానికి ఉన్న అవకాశాల గురించి మాట్లాడుకుందాం. టీమిండియాకు సూపర్ 8లో ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. మిగిలిన 2 మ్యాచ్ల్లో జింబాబ్వే వెస్టిండీస్ జట్లతో తలపడనుంది. ఈ 2 మ్యాచ్ల్లో టీమిండియా గెలిస్తే 4 పాయింట్లు వస్తాయి. ఈ 4 పాయింట్లతో టీమిండియా సెమీస్ చేరాలంటే సౌత్ ఆఫ్రికా తమకు మిగిలిన 2 మ్యాచ్ల్లో విజయం సాధించాలి. అప్పుడు సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ను కూడా ఓడిస్తుంది. దీంతో విండీస్ ఖాతాలో 2 పాయింట్లు, జింబాబ్వే ఖాతాలో 2 పాయింట్లు మాత్రమే అవుతాయి. దీంతో ఎలాంటి టెన్షన్ లేకుండా 3 విజయాలు 6 పాయింట్లతో సౌత్ ఆఫ్రికా, 2 విజయాలు 4 పాయింట్లతో భారత్ సెమీస్ చేరుతుంది. కానీ ఒకవేళ సౌత్ ఆఫ్రికాపై వెస్టిండీస్ గెలిస్తే భారత్, వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా 3 జట్ల ఖాతాలో 4 పాయింట్ల చొప్పున ఉంటాయి. అప్పుడు నెట్ రన్ రేట్ చాలా కీలకం అవుతుంది. మెరుగైన నెట్ రన్ రేట్ ఉన్న 2 జట్లు మాత్రమే సెమీస్ చేరుతాయి. అలా కాకుండా సౌత్ ఆఫ్రికా మిగిలిన 2 మ్యాచ్ల్లో ఓడిపోతే ఎలాంటి టెన్షన్ లేకుండా భారత్, వెస్టిండీస్ సెమీస్ చేరుతాయి. ఎటు చూసినా టీమిండియా సెమీస్ అవకాశాలు మెరుగ్గా ఉండాలంటే మిగిలిన 2 మ్యాచ్ల్లో ఖచ్చితంగా గెలవాల్సిందే. ఒకవేళ భారత్ మిగిలిన 2 మ్యాచ్ల్లో ఒకటే గెలిచిన సెమీస్ అవకాశాలు ఉంటాయి. కానీ చాలా క్లిష్టంగా తయారవుతాయి. ఇతర మ్యాచ్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఉదాహరణకు టీమిండియా తమ తర్వాతి 2 మ్యాచ్ల్లో జింబాబ్వే చేతిలో ఓడిపోయి వెస్టిండీస్పై గెలిచింది అనుకుందాం. అప్పుడు సౌత్ ఆఫ్రికా అన్ని మ్యాచ్లు గెలిస్తే ఆ జట్టు నేరుగా సెమీస్ చేరుతుంది. భారత్, వెస్టిండీస్, జింబాబ్వే ఖాతాల్లో సమానంగా 2 పాయింట్ల చొప్పున ఉంటాయి. అప్పుడు ఈ మూడిట్లో మెరుగైన నెట్ రన్ రేట్ ఉన్న ఒక్క జట్టు మాత్రమే సెమీస్ చేరుతుంది. అలా కాకుండా ఇలాంటి పరిస్థితుల్లో సౌత్ ఆఫ్రికా తమ మిగిలిన 2 మ్యాచ్ల్లో ఓడిపోతే టీమిండియాకు సెమీస్ చేరడానికి ఏమాత్రం అవకాశం ఉండదు. అదే సమయంలో జింబాబ్వే భారత్, సౌత్ ఆఫ్రికాను ఓడిస్తే వెస్టిండీస్, జింబాబ్వే 2 విజయాలతో సెమీస్ చేరుతాయి. ఇంకొక విషయం ఏంటంటే భారత జట్టు జింబాబ్వేపై గెలిచి వెస్టిండీస్ చేతిలో ఓడిపోయినా సరే సెమీస్ చేరడానికి అవకాశాలు ఉండవు. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వెస్టిండీస్పై టీమిండియా నెగ్గాల్సిందే. ఒకవేళ పొరపాటున మిగిలిన 2 మ్యాచ్ల్లో ఓడిపోతే మాత్రం ఇక సెమీస్ గురించి మర్చిపోవాల్సిందే. అయితే ఇతర జట్లతో టీమిండియా పాయింట్లు సమానమై నెట్ రన్ రేట్ కీలకమయ్యే పరిస్థితి ఏర్పడితే మన జట్టుకు అసలు ఎంత నెట్ రన్ రేట్ ఉండాలి, కావాల్సిన నెట్ రన్ రేట్ను సాధించడానికి మన జట్టు మిగిలిన 2 మ్యాచ్ల్లో ఎంత తేడాతో గెలవాలో ఇప్పుడు మాట్లాడుకుందాం. ప్రస్తుతం వెస్టిండీస్ నెట్ రన్ రేట్ ప్లస్ 5.350గా, సౌత్ ఆఫ్రికా నెట్ రన్ రేట్ ప్లస్ 3.800గా, టీమిండియా నెట్ రన్ రేట్ -3.800గా, జింబాబ్వే నెట్ రన్ రేట్ -5.350గా ఉంది. ఇందులో మన జట్టు కనీసం సౌత్ ఆఫ్రికా నెట్ రన్ రేట్ను దాటాలంటే మిగిలిన 2 మ్యాచ్ల్లో ఓటు బ్యాటింగ్ చేస్తే ఆ 2 మ్యాచ్ల్లో కలిపి కనీసం 160 పరుగుల తేడాతో గెలవాలి. అంటే ఒక మ్యాచ్లో 60 పరుగుల తేడాతో గెలిచి మరో మ్యాచ్లో 100 పరుగుల తేడాతో గెలిచినా సరిపోతుంది. అప్పుడు కానీ టీమిండియా నెట్ రన్ రేట్ సౌత్ ఆఫ్రికా దాటదు. అంటే సౌత్ ఆఫ్రికాను అధిగమించాలంటే మన జట్టు నెట్ రన్ రేట్ దాదాపు +4గా ఉండాలి. ఇక వెస్టిండీస్ నెట్ రన్ రేట్ను దాటాలంటే మాత్రం 2 మ్యాచ్ల్లో కలిపి కనీసం 200 పరుగుల తేడాతో గెలవాల్సి ఉంటుంది. అప్పుడు టీమిండియా నెట్ రన్ రేట్ +5.4కు చేరుకుంటుంది. ఒకవేళ మిగిలిన 2 మ్యాచ్ల్లో టీమిండియా సెకండ్ బ్యాటింగ్ చేస్తే
టార్గెట్ను బట్టి 12 నుంచి 16 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఒక మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసి ఒక మ్యాచ్లో సెకండ్ బ్యాటింగ్ చేస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు 80 పరుగుల తేడాతో గెలిచి సెకండ్ బ్యాటింగ్ చేసినప్పుడు టార్గెట్ను బట్టి 15 ఓవర్లలోనే టార్గెట్ను పూర్తి చేసినా సరిపోతుంది. మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రస్తుతం భారత జట్టు నెట్ రన్ రేట్ మైనస్లో ఉంది. కాబట్టి మైనస్లో నుంచి ప్లస్లోకి పెరిగి నెట్ రన్ రేట్ను కావాల్సినంత సాధించాల్సి ఉంటుంది. అందుకే ఇంత భారీ తేడాతో గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్లో భారత జట్టు తక్కువ మార్జిన్ తేడాతో ఓడిపోయి ఉంటే పరిస్థితి ఇంత దారుణంగా ఉండేది కాదు. అయితే ఇది ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఉన్న నెట్ రన్ రేట్ల ఆధారంగా మాత్రమే నేను చెబుతున్నాను. తర్వాతి మ్యాచ్ల ఫలితాలను బట్టి టీమిండియా సాధించాల్సిన విజయాల అంతరం పెరగొచ్చు, లేదంటే తగ్గొచ్చు. అంటే ప్రస్తుతం పాయింట్ల పట్టికలో తిరుగులేని నెట్ రన్ రేట్తో ఉన్న వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా జట్లు తమ తర్వాతి మ్యాచ్లో ఓడిపోవడం లేదంటే తక్కువ మార్జిన్ తేడాతో గెలవడం చేస్తే ఆయా జట్టు నెట్ రన్ రేట్ తగ్గుతుంది. అప్పుడు టీమిండియా సాధించాల్సిన నెట్ రన్ రేట్ కూడా తగ్గుతుంది. ఒకవేళ తమ తర్వాతి మ్యాచ్ల్లో వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికాలు గెలిచి నెట్ రన్ రేట్ను మరింతగా మెరుగుపరుచుకుంటే మాత్రం టీమిండియా తమ తర్వాతి మ్యాచ్లో మరింత భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. కాబట్టి తర్వాతి 2 మ్యాచ్లు టీమిండియా ఖచ్చితంగా ఇంతే తేడాతో గెలవాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పలేం. ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే వీడియోకు లైక్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.